హలో ఎవరీవన్, వెల్కమ్ టు నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే బ్రాకోలీ సూప్ చాలా హెల్తీగా తినడానికి చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం అనమాట. దీంట్లో మనము కార్న్ ఫ్లోర్, నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చాలా థిక్గా క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని నేను కొద్దిగా బటర్ యాడ్ చేసుకున్నాను, హాఫ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత కొద్దిగా వెల్లుల్లి ఒక 5-6 యాడ్ చేశాను. సోక్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసిన ఆల్మండ్స్ పీల్ చేసేసి అవి కూడా ఒక 12 to 15 ఆల్మండ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక 6-7 యాడ్ చేశాను అనమాట. ఇంకా మనకి బ్రాకోలీ స్టెమ్స్ ఉంటాయి కదా, ఆ స్టెమ్ కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత బిర్యానీ ఆకు ఒకటి వేసాను. నీట్గా క్లీన్ చేసేసుకున్న బ్రాకోలీవి చూసుకొని కొద్దిగా పురుగులు ఏం లేకుండా అవి క్లీన్ చేసేసుకొని వాటిని వచ్చి దీంట్లో ఆ ప్యాన్లో యాడ్ చేసుకొని ఒక 2 minutes లైట్గా ఫ్రై అవ్వాలి బటర్లో. చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే ఇవి మునిగేంత వరకు, బ్రాకోలీ అంతా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసేసి కరెక్ట్గా ఒక 5 to 6 minutes మనకి మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయితే సరిపోతుంది అనమాట. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసి పెట్టేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న ప్యాన్ వచ్చేసి ఇండస్ వాళ్ళది. దీనికి హ్యాండిల్ వచ్చేసి కొంచెం పొడవుగా ఉంటుంది, లిడ్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఈ డీప్ ఫ్రై ప్యాన్ వచ్చేసి మనకి ఫుల్ కంప్లీట్ స్టీల్లో వస్తుంది. ఇండక్షన్లోనే యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ స్టవ్లోనే యూజ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. మీకు లింక్ కావాలంటే లింక్స్ అన్నీ ఇస్తాను. ప్లస్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి 12% డిస్కౌంట్ వస్తుంది అనమాట. కరెక్ట్గా 5 minutesకి వచ్చి మనకి ఫుల్ కుక్ అయిపోయింది. వాటర్ కాకుండా బ్రాకోలీ అన్నీ తీసి మనం జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. బిర్యానీ ఆకుంది కదా, అది సపరేట్గా తీసేయండి, అది పడేయడం అది ఇంకేం యూజ్ లేదు. మనకు కావాల్సిందంతా బాయిల్ చేసేసుకున్నాము. జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ దానికి మిక్స్ అయ్యేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా ఇలా చేసేసుకోవడం అనమాట. ఇంకంతే మనకి సూప్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ టెక్స్చర్ ఉండాలి, ఏమి గట్టిగా బరకగా లేకుండా ఉండాలి. నెక్స్ట్ వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొద్దిగా బటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చి సూప్ చేయడానికి ఈ గ్లాస్ కుక్వేర్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా మీకు లింక్ కావాలంటే ఇస్తాను. మనకి ఇక్కడ ఏంటంటే బటర్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదా, సో ఆ గార్లిక్ని చిన్న పీసెస్ కట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టించుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్, మరీ ఎక్కువ తిక్కుగా ఉండకూడదు, మరీ ఎక్కువ లైట్గా ఉండకూడదు, ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఫుల్ కలిపేసుకోవాలన్నమాట. ఇలానే కూడా ఇంకా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. జస్ట్ ఒక పొంగు ఇలా బుడగలు వస్తే చాలా సరిపోతుంది. మనం ఇలానే కూడా తీసుకునేయచ్చు. ఇంకా కొంచెం నాకు ఎక్కువ తిక్కుగా అనిపించింది, అందుకే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేశాను. తర్వాత ఏంటంటే కొంచెం వచ్చి ఆరిగానో యాడ్ చేశాను కొద్దిగా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసము. మనం దీంట్లో పీల్ చేసిన ఆల్మండ్స్ వేసాం కదా, సో ఆల్మండ్స్లోనే మనకి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ హెల్తీ ఫ్యాట్ కూడా అనమాట. ఇది పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ ఐ విజన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీనివల్ల వచ్చేసి వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్కి, మెమరీకి కూడా చాలా మంచిది అనమాట. సో నేను పిల్లలకి మంత్లీ 2 ఇస్తాను. ఇది వచ్చి చాలా వాళ్ళకి స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది, హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఇలా ప్లెయిన్గాను ఇవ్వచ్చు. కొద్దిగా పెద్దవాళ్ళు తినేకంటే ఇందులోనే వచ్చి బ్రాకోలీ మనము ఫ్రై చేసినాం కదా, అవే చిన్న పీసెస్ యాడ్ చేసుకొని కొద్దిగా క్రంచీగా ఉండడానికి నేను దీంట్లో వాల్నట్స్ యాడ్ చేశాను. పిల్లలకైతే స్మూత్గా ఇస్తాను. సో నేను సూర్య తినేటప్పుడు ఇలా కొద్దిగా ఇంకొంచెం డెకరేట్ చేసుకున్నాం అనమాట. ట్రై చేయండి, సూప్ చాలా ఈజీ. మీ పిల్లలు తప్పకుండా తింటారు, చిన్నపిల్లలు అయితే. వీడియో నచ్చితే కన్నా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియో తగలుద్దాం.